హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మెడిహెబ్స్ వెల్నెస్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, మీకు ఈ మొక్క కనిపిస్తుందా? దాదాపు అందరికీ తెలిసే మొక్క ఈ రోజుల్లో. చూసినారా? ఇది రెడ్డి వారి నానుబాలు అంటారు దీన్ని. రెడ్డి వారి నానుబాలు. ఓకే, సో ఈ మొక్క ప్రయోజనాలు తెలుసుకోవాలంటే మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి. ఈ మొక్క ఆకులు కనుక కొద్దిగా లైట్గా డ్రై చేసుకొని నీడలో దాన్ని పటిక బెల్లంతో సహా తీసుకుంటే నరాల పటుత్వాన్ని పెంచుతుంది, నెంబర్ 1. ఆ తర్వాత కంటికి చూపుకి సంబంధించింది. ఈ దీంట్లో యాక్చువల్గా ఇదేంటంటే ఇది తుంచగానే మిల్క్ వస్తాయి. చూడండి, ఇది తుంచగానే ఇలాగ మిల్క్ వస్తున్నాయి కదా. ఈ మిల్క్ మనము కళ్ళల్లో వేసుకుంటే కనుక డైరెక్ట్గా వేసుకోవచ్చండి. డోంట్ వర్రీ, మేము రెగ్యులర్ వాడుతున్నాము, చాలామందికి ఇచ్చాము, చాలామందికి చెప్పాము. అస్సలు దీంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు. కంట్లో వేసుకుంటే కనుక కంట్లో వేడి వల్ల రెడ్గా అవ్వడము, వేడి వల్ల మంట అవ్వడము, డస్ట్ దుమ్ము పడితే కనుక కళ్ళు ఇరిటేషన్ వస్తాయి కదా, అది తర్వాత కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది అన్నమాట. కంటి చూపును కూడా ఇది మెరుగుపరుస్తుంది. బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా మంచిది. అసలు ఇది ఎక్కడ కనిపించినా కానీ మీరు అలాగ వెంటనే తీసి కళ్ళలో డైరెక్ట్గా పాలు ఒక చుక్క వేసుకోవచ్చు. మండడం అలాంటిది ఏమీ జరగదు. ఓకే, సో స్కిన్కి కూడా ఇది చాలా మంచిది. స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే రోగనిరోధక శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇంకా స్త్రీల సమస్యలు, మనకి ఋతుక్రమ సమస్యలు ఉంటాయి కదా, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, ఋతుక్రమ సమస్యలు, చాలా వాటిని ఇది పరిష్కారం ఇస్తుందండి. ఇది మామూలుగా ఈ పంచాంగాలు తినవచ్చును, పంచాంగాలు ఉపయోగించవచ్చును. దీని కషాయం కాచుకొని తాగొచ్చు. ఓకే, దీని ఆకులు కొద్దిగా డ్రై చేసుకొని పౌడర్గా చేసుకొని మనం అప్పుడప్పుడు బెల్లంతో కలిపి ఉండలుగా, లేదంటే పటిక బెల్లంతో కలిపి వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు. ఓకే, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగకరమైన మొక్క. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇది అందరికీ తెలిసిన మొక్క అనుకుంటాను. తెలియకున్నా కానీ తెలుసుకోండి. మీ తొట్లో పెరట్లో ఎక్కడైనా ఉంటే కనుక దాన్ని కాపాడుకోండి. మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే మరి. థ్యాంక్ యూ.